ఒక రాక్షసుడి దురాశ. ఆ దురాశ వల్ల విశ్వమే ప్రమాదంలో పడింది. భూమి ఏకంగా చీకటి సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు ఒక ఊహించని హీరో వచ్చాడు. ఇదే వరాహావతారం కథ. ప్రపంచాన్నే కాపాడిన ఆ దైవ వరాహం గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అతని శరీరం ఎంత పెద్దదంటే అచ్చమొక పర్వతంలా అన్ని వైపులా అడ్డుగా ఉంది. అతను అడుగుతీసి అడుగేస్తే చాలు భూమి గజగజ వణికిపోయేది. అంటే ఆలోచించండి, కేవలం నడకతోనే భూమిని కదిలించగల ఆశక్తి ఏంతో. అసలా శక్తి ఎవరిదో? అసలు ఇంత పెద్ద సంక్షోభానికి కారణం ఎవరు? అతని పేరే హిరణ్యాక్షుడు. అతని పాలనలోనే ఈ వినాశనమంతా మొదలైంది. ఆ రాక్షసుడి పేరు హిరణ్యాక్షుడు. భూమిమీద నడిచిన వాళ్లల్లో మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అందరికంటే శక్తివంతమైన రాక్షసుడు. అతని పవర్ ఏ రేంజ్లో ఉండేదంటే ఆఖరికి దేవతలు కూడా భయంతో తలదాచుకోవాల్సొచ్చింది. హిరణ్యాక్షుడి పాలన అంటే అధికారం ఒక్కటే కాదు, అంతకు మించి అతను వేసుకునే బంగారు కవచం, ఆకాశాన్ని అంటున్నట్టుగా ఉండే కిరీటం, ఇవన్నీ అతని అహంకారానికి నిదర్శనం. భూమిని భూమాతలా కాకుండా కేవలం తన బంగారం దాహాన్ని తీర్చే ఒక గనిలాగే చూశాడు. ఇంక తనని ఎదుర్కొనేవల్లే లేకపోవడంతో అతని అహంకారం హద్దులు దాటిపోయింది. అంత దురాశ, అంత అహంకారముంటే దాని ఫలితం ఎలా ఉంటుంది? భూమాత చీకటిలోకి జారిపోయినప్పుడు ప్రపంచం మొత్తం దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సొచ్చింది. హిరణ్యాక్షుడి అత్యాశ భూమి బ్యాలెన్స్నే దెబ్బతీసింది. బంగారం కోసం అతను భూమిని ఎంతలా తవ్వాడంటే అది బలహీనపడిపోయింది. చివరికి తన కక్షలోంచి జారిపోయి విశ్వంలో అంతులేని లోతుల్లోకి పడిపోయింది. చూడండి, ఒక్కడి దురాశ ఒక గ్రహాన్నే పతనం చేసింది. అలా విశ్వం అట్టడుగున ఉన్న ఆదిమ జలాల్లో భూమి దిక్కుతోచిన స్థితిలో ఆగిపోయింది. ఇక ఆశ పూర్తిగా చచ్చిపోయింది. రక్షించేందుకు ఎవరూ రారనిపించింది. కాని ఆ కటిక చీకటిలోనే ఒక వెలుగు మెరిసింది. భూమాత ఆర్తనాదాలు విన్న మహావిష్ణువు ఇక తను రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే వరాహవతారం మొదలైంది. సృష్టిని కాపాడాల్సిన విష్ణువు భూమి యొక్క ఈ దుస్థితిని చూసి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఎంచుకున్నాడు. అదే తన 3వ అవతారం, శక్తివంతమైన వరాహావతారం. బ్రహ్మ ముక్కులోంచి ఒక చిన్న బొటనవేలి సైజులో పుట్టాడు వరాహుడు. కాని చూస్తుండగానే క్షణాల్లో ఆకాశమంతా ఎత్తుకు పెరిగిపోయాడు. అతని రూపం విశ్వమంతా నిండిపోయి రాబోయే ఆ దైవిక శక్తికి ఒక సైన్లాగా నిలిచింది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. మామూలుగా మనం పంది అంటే అంత అందంగా చూడం కదా. కాని ఇక్కడ వరాహావతారాన్ని అత్యంత సుందరమైనవాడు అని ఋషులు కీర్తించారు. అంటే దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది? రూపం ముఖ్యం కాదు, దైవత్వం ముఖ్యం. ఎందుకంటే ఒకరిని రక్షించే పని ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఒకరేమో భూమిని తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు, మరొకరేమో దాన్ని కాపాడటానికి వచ్చాడు. ఇప్పుడు ఈ 2 మహాశక్తుల మధ్య భూమి భవిష్యత్తును తేల్చే ఆ అంతిమ యుద్ధం జరగబోతోంది. సరిగ్గా వరాహుడు తన కోరలతో భూమిని పైకి లేపుతున్నప్పుడు కోపంతో ఊగిపోతున్న హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు. ఆ క్షణంలో యావత్ విశ్వం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఎదురుగా నిలబడ్డారు. ఇక మొదలైంది భూమి కోసం ఒక భీకర యుద్ధం. సముద్రాలు ఉప్పొంగాయి, ఆకాశం బద్దలైనట్టుగా దద్దరిల్లింది. అది కేవలం ఇద్దరి మధ్య యుద్ధం కాదు, దైవత్వానికి, అహంకారానికి మధ్య జరిగిన పోరాటం. ఆ పోరాటమే విశ్వం గతిని మార్చబోతోంది. వేల సంవత్సరాల పాటు ఆ యుద్ధం సాగింది. కాని చివరికి వరాహుడి దైవిక శక్తి ముందు హిరణ్యాక్షుడు నిలబడలేకపోయాడు. అతని అహంకారం అణిగిపోయింది. ఆ మహారాక్షసుడు ప్రాణాలు కోల్పోయాడు. రాక్షసుడు ఓడిపోయాడు. కాని పనింకా పూర్తి కాలేదు. ఇప్పుడు భూమిని మళ్లీ తన అసలు స్థానంలోకి తీసుకురావాలి. విశ్వంలో ఆ బ్యాలెన్స్ను తిరిగి సెట్ చేయాలి. వరాహుడు తన 2 పెద్ద కోరలతో భూమిని చాలా జాగ్రత్తగా పైకెత్తాడు. మళ్లీ అంతరిక్షంలో అది ఉండాల్సిన సరైన చోట దాన్ని నిలబెట్టాడు. అంతేనా? కాదు. రాక్షసుడు దగ్గర్నుంచి పవిత్ర వేదాలను కూడా వెనక్కి తెచ్చి బ్రహ్మదేవుడికి సురక్షితంగా అప్పగించాడు. అంటే ఇది కేవలం భూమిని కాపాడటం మాత్రమే కాదు, జ్ఞానాన్ని, ధర్మాన్ని కూడా మళ్లీ నిలబెట్టడమన్నమాట. చూశారుగా, ఈ పురాతన కథ కేవలం ఒక కథ మాత్రమే కాదు. అది మనకొక హెచ్చరిక, ఒక పాఠం.
బ్యాలెన్స్ తప్పిన ప్రపంచం గురించిన ఈ కథ ఈరోజు మన ప్రపంచం పట్ల మన బాధ్యత ఏంటో గుర్తుచేస్తోంది కదా? ఒకసారి ఆలోచించండి.